ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారి ఓఎస్డి మాధవన్ గారిని కలవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా సమాచారం అందించడం జరిగింది. తెలంగాణ ఉద్యోగులు సోనియా గాంధీ గారి ఓఎస్డి గారిని కూడా కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యోగులు అటెండర్ నుంచి ఆఫీసర్ల వరకు ఎన్జిఓలు, గెస్ట్ ఆఫీసర్స్, క్లాస్ 4 అందరం కూడా దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులం 17 రోజులు సహాయ నిరాకరణ, 42 రోజుల సకల జిల్లా సమ్మె, 1300 కోట్లు ఉద్యోగులు నష్టపోయినా ప్రైమ్ మినిస్టర్ స్వయాన సకల జిల్లా సమ్మె సందర్భంగా శాంతియుతంగా న్యాయమైన డిమాండ్ పైన మీరు పోరాటం చేస్తున్నారు. మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీ పైన పెట్టిన అక్రమ కేసులు చాలా తప్పు. తక్షణమే మీ కేసులన్నీ కూడా ఉపసంహరించుకునే విధంగా మేము చర్యలు చేపడతామని ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల పైన ఒక కేసు విత్డ్రా చేసుకపోగా ఉద్యోగులైనటువంటి మమ్మల్ని జైలు కూడా పంపించారు. ఇంకా చాలా మందిని జైల్లో పెట్టాలని, ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పి విఠల్ గారి పైన, దేవిప్రసాద్ గారి పైన దేశద్రోహం కేసులు పెట్టడం, ఇంకా రకరకాల వేధింపులు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగమే కదా, అంటే ప్రభుత్వం మీదనే కేసు పెట్టించుకుంటుందా? ఇదెక్కడి పరిస్థితి? దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా లేదని చెప్పి వారు చెప్పిన సందర్భంలో వారు పూర్తిగా వినడం జరిగింది. ఉద్యోగుల పైన నిజంగా కేసులు పెట్టారా అంటే మీరు వివరాలు తెప్పించుకోండి. మేము తెలంగాణ అడగడం తప్పని మీరు భావించినట్లయితే, రాజ్యాంగానికి వ్యతిరేకమైన భావించినట్లయితే మీరు ప్రకటన చేయండి, మేము కూడా ఏం అడగం. కానీ రాజ్యాంగానికి లోబడి మీరు ఎలక్షన్లో మాట్లాడవచ్చు, పార్లమెంట్ సాక్షిగా మీరు మాట్లాడవచ్చు. మీరు మాట్లాడింది మేము అడిగితే ఎందుకు అమలు చేస్తలేరని, మమ్మల్ని ఇబ్బందులు ఎట్లా పెడతారని కూడా వారి దృష్టికి తీసుకుపోయాం. ఉద్యోగులం, అధికారులం, ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారు. మీరు ప్రకటన ఇచ్చిన తర్వాత, ఇప్పించిన తర్వాత 1000 మంది చనిపోయినరు. విద్యార్థులు, ఉద్యోగులు ఎవరు కూడా ఉద్యోగాలు చేసుకోవట్లేదు, చదువుకోవట్లేదు. త్వరగా ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము వారికి వివరించడం జరిగింది. చాలామంది నాయకులు మీకు సరైనటువంటి సమాచారం ఇస్తలేరు. సరైనటువంటి సమాచారం మీకు ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కూడా మీకు తెలియపట్లేదు. మీరు మాట తప్పని వ్యక్తిని ఇప్పటికి కూడా అక్కడో ఎక్కడో కొంత నమ్ముతున్నారు. ఈ 2 రోజుల్లో మాతో చర్చలు జరిపి తెలంగాణ ఇస్తారా ఇవ్వరా, బిల్లు పెడతారా పెట్టరా స్పష్టమైనటువంటి ప్రకటన చెప్పకపోతే రాబోయే రోజుల్లో ఇందిరాగాంధీ కుటుంబం అన్నా, గాంధీ కుటుంబం అన్నా చాలా గౌరవం ఉంది. ఈరోజు మీరు ప్రకటన చెప్పనట్లయితే ఖచ్చితంగా ఒక్క పార్లమెంటు సీటు కానీ, అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరు గెలవలేని పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడైనా తెలంగాణ ఇవ్వండి, మేము మొత్తం పార్లమెంటు సీట్లు గెలిపించి మీకు తీసుకొచ్చి ఇస్తాం. తెలంగాణ ఇవ్వండి, ఆంధ్ర రాయలసీమకు కోట్ల రూపాయల నిధులు ఇవ్వండి, అభివృద్ధి చేయని మాకు అభ్యంతరం లేదు. ఆంధ్ర రాయలసీమ ప్రజలు కూడా తెలంగాణ పైన ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతో చాలామంది ప్రజలు ఉన్నారు. కొంతమంది పెట్టుబడిదారులు ఢిల్లీలో లాబింగ్ చేస్తూ వాళ్ళే పార్లమెంటు సభ్యులుగా అవతారం ఎత్తి టోల్గేట్ కాంట్రాక్ట్లు, జలయజ్ఞం కాంట్రాక్ట్లు, విద్యుత్ కాంట్రాక్ట్లు అవన్నీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇక్కడ తప్పుదో పట్టిస్తారని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలోనే దేవిప్రసాద్ గారిని, విఠల్ గారిని, మరి మిగతా నాయకులను కూడా పిలిపించుకొని మాట్లాడతామని చెప్పారు. వాళ్ళు మహిళలు కూడా వచ్చారని చెప్తే మహిళల పేర్లు కూడా అడిగారు. మరి మమత గారి పేరు, రేచల్ గారి పేరు, విజయలక్ష్మి గారి పేరు కూడా వారు ఇచ్చాం. మహిళలను కూడా పిలిపించుకుంటామని చెప్పారు. కడుపు కోత ఏ విధంగా ఉంటుందో, 1000 మంది తల్లుల ఆవేదన ఏ విధంగా ఉంటుందో మా వాళ్ళు చెప్తారని కూడా మేము వారికి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టే దిశగా ప్రభుత్వం ప్రకటన చేయాలి. లేనట్లయితే ఖచ్చితంగా మొన్న 42 రోజులు చేశాం, ఇప్పుడు 60 రోజులు కాదు 100 రోజులు కూడా చేయడానికి నిర్ణయం ఉన్నామని చెప్పి జేఏసీ చైర్మన్ దేవిప్రసాద్ గారు ఇదివరకే నిర్ణయం చేయడం కనుక దానికి కట్టుబడి తెలంగాణ ఉద్యోగులు, అధికారులు ఎన్ని అక్రమ కేసులు పెట్టాలని చూసినా, మమ్మల్ని ఎన్ని అవమానాలు పాలు చేయాలని చూసినా కూడా తెలంగాణ బిడ్డలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు కనుక మీరు ఎన్ని వేధింపులు చేసినా రాబోయే రోజుల్లో దానికి ప్రతిఘటన తప్పదని చెప్పి మేము హెచ్చరించి రావడం జరిగింది. త్వరలోనే మరొకసారి మమ్మల్ని అందరినీ 5 మందిని కూడా సోనియా గాంధీ గారు పిలిపించుకొని మాట్లాడతారని మాట ఇచ్చారు కనుక మళ్ళీ రేపటి వరకు కూడా మేము వెయిట్ చేస్తాం. రేపటి వరకు కూడా సమాధానం రాకపోతే మా కార్యాచరణ కూడా మేము ఇక్కడ నుంచి ప్రకటిస్తాం. ఈరోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు గాంధీ ఫ్యామిలీ మీద ఇవాళ తెలంగాణ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాలు ఉన్నాయి. 52లో 56లో ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో కలిపినప్పుడు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఇవ్వాలన్నప్పుడు విడిపోయేటువంటి హక్కు ఉంటుందని చెప్పినటువంటి జవహర్లాల్ నెహ్రూ మాటని ఈరోజు ఖాతరు చేయడం లేదు. అలాగే 69లో తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చినప్పుడు
ఆ రోజు టీపీఎస్ను 11 మంది ఎంపీలు గెలిపించినప్పుడు కూడా మరి ఆ రోజు ఇందిరాగాంధీ మాట కూడా ఆ రోజు చెల్లుబాటు కాకుండా పోయింది. అలాగే డిసెంబర్ 9న కేసీఆర్ గారి అమర నిరాదీక్ష తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను తప్పింది. మొత్తంగా గాంధీ కుటుంబం మీద ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించి మీరైనా చరిత్రను తిరగరాయండి అని మేము సోనియా గాంధీకి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అనేక సార్లు వినతి పత్రం ఇచ్చాం. ఏదో మేమిచ్చిన రోజే జనపదిలో ఇదేదో జరుగుతుందని కాదు. కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ, జయశంకర్ గారు అనేక సందర్భాల్లో సోనియా గాంధీకి వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా విననట్టు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పాతరేసే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో ఉద్యోగులుగా మా బాధ్యతగా 4.5 కోట్ల తెలంగాణ ప్రజాప్రతినిధులుగా మేము ఈరోజు వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాం. ఒకవేళ మీరు ఈ కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని, సకల జనుల ఆగ్రహాన్ని మీరు చూడబోతారని చెప్పడానికే మేము ఈరోజు టెన్షన్ బతుకు రావడం జరిగింది. తప్పకుండా మాకు ఆమె కలిసినా కలవకున్నా కలిస్తే మా ఆగ్రహాన్ని ప్రకటిస్తాం ఆమె జనపద్ దగ్గర. ఒకవేళ కలవకుంటే మా క్షేత్రంలో మన జనాలందోళనని ప్రకటిస్తాం. జై తెలంగాణ. Promised by the Sonia Gandhi ji in 2004 in their party's manifesto. Thereafter, in the common minimum program of the UPA government also mentioned in the agenda. Thereafter, the President of India also mentioned in the joint parliamentary session of the Government of India. Thereafter, in 2009, with the due consent of the Sonia ji, the government of India and Chidambaram ji had already announced the state formation day in 2009, December 9. Thereafter, with withdrawal of this decision, nearly 1,000 students of the Telangana youth and young people are died or suicided. Even after that, the state formation is not yet done. So far, we were due to this reason, in other all aspects, in the people's intention under Article 3 of the Constitution of India, being the part and parcel of the government, we the employees and gazetted officers, non-gazetted officers, nearly 6 lakhs people represented. We are already gone. 42 days strike, thereafter 17 days non-cooperation movement. If still today we are appealed to the Sonia ji, if the decision is not at all taken, there we are going to 100 days strike also. Within next 6 months there are elections also there. But we are going to take the decision today. If the Sonia ji is not responded on this, we will go for industrial strike.